మైటీవీ న్యూస్ కి స్వాగతం. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేందుకు ప్రయోగాత్మక విద్య ఎంతో అవసరమని మన్నారు పోలూరులోని ఆర్ఎంకే ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరెస్పాండెంట్ లీలా కుమార్ తెలియజేశారు. సులూరుపేటలోని మన్నారు పోలూరులో ఉన్న ఆర్ఎంకే ఇంగ్లీష్ మీడియం స్కూలులో శనివారం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులు పలు రకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఆకృతులను చేతపట్టి ఆయా రంగులలో కనువిందుగా కనిపించారు. స్కూల్ టీచర్లు విద్యార్థులకు కలర్స్ పై అవగాహన పెంపొందించేలా ఫ్రూట్ మరియు వెజిటేబుల్స్ ఆకృతులతో పాటు అందుకు తగ్గ కలర్స్ తో డ్రెస్ మెయింటెనెన్స్ చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎంకే ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరెస్పాండెంట్ లీలా కుమార్ మాట్లాడుతూ విద్యార్థులను చిన్ననాటి నుండే పలు అంశాలపై ప్రత్యక్షంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా పాఠశాలలో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ డేని నిర్వహించి అవగాహన కల్పించామని చెప్పారు. తద్వారా చిన్నతనంలోనే విద్యార్థులకు ఆయా అంశాలపై సంపూర్ణ అవగాహన ఉంటుందన్నారు. పాఠశాలలో జరిగిన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ డే కార్యక్రమానికి గవర్నమెంట్ పాఠశాలలకు చెందిన పలువురు ఉపాధ్యాయులను ఆహ్వానించి చేపడుతున్న ప్రయోగాత్మక అవగాహనలపై వివరించామన్నారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులను వారు అభినందించారు. డ్రై ఫ్రూట్స్
1 or 2 fruits vegetables రోజు సారే చెప్తున్నాడు ఈ రోజు తింటే హెల్త్ మంచిగా సరేనా ఫ్రూట్ అనేది తీసుకుంటే కదా మీ చేతికి జాక్ ఫ్రూట్ సార్ ఇది పైనాపిల్ కష్టపడి వచ్చింది. ఈరోజు మన్నార్పోలూరులోని ఆర్ఎంకే ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు వరల్డ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ డే నిర్వహించడం జరిగింది. ఇందులో విద్యార్థులందరూ కూడా చాలా చురుకుగా పాల్గొన్నారు. దీనికి వీక్షించడానికి తల్లిదండ్రులు మరియు ప్రధానోపాధ్యాయులు ఉన్నటువంటి అక్బర్ సార్ గారు, అలాగే పెద్దపాలెం ప్రధానోపాధ్యాయులు బుజిరెడ్డి సార్ గారు, నేను మన్నార్పోలూరు స్పెషల్ నుంచి దీన్ని చూసేదానికి వచ్చేసాను. ఇక్కడికి ఈ పాఠశాల ప్రస్తుతము ఉన్నటువంటి వాటిలో కల్లా చాలా మెరుగ్గా విద్యార్థులకి విద్యను అందిస్తూ ఇటువంటి ఇతర కార్యక్రమాలు కూడా వారి దగ్గర చేయిస్తున్నారు. అలాగే ఇంకా మెరుగ్గా వీటికంటే కూడా ఇంకా అంటే వీరు భగవద్గీత పఠించడము, విద్యార్థులకి స్టేజ్ ఫియర్ లేకుండా వారికి ఇప్పటి నుంచే బాల్య దశ నుంచే స్టేజ్ ఫియర్ పోగొట్టి వారిని ఇంకా ఉన్నత చదువులు తీసుకునేదానికి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ మరియు ఈ పాఠశాల కరెస్పాండెంట్ లీలా కుమార్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. వారికి మా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం నందు పిల్లలు ఒకసారి పిల్లల్ని గమనిస్తే వారు ఎంతో చురుకుగా ఉత్సాహంగా ఈ కార్యక్రమం పాల్గొన్నారు. వీరి వెనకాల వాళ్ళ తల్లిదండ్రులు కూడా శ్రమ కూడా ఎంతో ఉంది. వారు ఈ విద్యార్థులని ఆ విధంగా తయారు చేసి వారి వెనకాల ఉపాధ్యాయులు కూడా ఈ 2 రోజుల నుంచి బాగా కష్టపడినట్టున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రుల పాత్రలు కూడా ముఖ్యంగా ఉన్నది. కావున ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేపట్టాలని కరెస్పాండెంట్ లీలా కుమార్ గారిని కోరుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్తే. ఈరోజు మన ఆర్ఎంకే ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఎల్కేజీ మరియు యూకేజీ పిల్లలకి వెజిటబుల్ అండ్ ఫ్రూట్స్ డే నిర్వహించాం. దాదాపు 50 రకాల వెజిటబుల్స్, అలాగే 60 రకాల ఫ్రూట్స్ పిల్లలు, అలాగే మన తల్లిదండ్రులు, మన స్కూల్ తల్లిదండ్రులు, ఎల్కేజీ యూకేజీ తల్లిదండ్రులు, టీచర్స్ అందరూ భాగస్వాములై చక్కగా ఆ కటింగ్ వర్క్స్ అయితే ఏవి, ఆ పిల్లలకి వాటిని ధరించేటువంటి విధానం అయితే ఏవి, వాళ్ళందరూ హెల్ప్ చేసి ఈరోజు చాలా ఘనంగా మన స్కూల్లో ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నిర్వహించాం. ఇవి ఎంతో ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ పిల్లల్ని వాళ్ళు కంటితో చూసి నేర్చుకుంటే చాలా ఎఫెక్టివ్ మెమరీలో రికార్డ్ అవుతుంది. కాబట్టి దానికోసంగా మనం ఈరోజు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ డేస్ని మన స్కూల్లో ఘనంగా నిర్వహించాం. దీనికి ఎంతో అనుభవం ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ని కొంతమంది రిక్వెస్ట్ చేస్తే సార్ వాళ్ళు కూడా చూసి చాలా బాగుంది, పిల్లలు చాలా చక్కగా చెప్తున్నారని చేశారు. ఇలాంటి కార్యక్రమాలు పిల్లల కోసం మళ్ళీ అలాగే కలర్స్ డే అని, అలాగే వెహికల్స్, ఇలాంటివన్నీ కూడా నిర్వహించి పిల్లలకి ఆ బ్రెయిన్లో చిన్న వయసులోనే వాళ్ళకి ఈ కలర్ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటారని ఘనంగా మన స్కూల్లో ఈరోజు ఫ్రూట్స్ డే అండ్ వెజిటబుల్ డే నిర్వహించాం. దానికి సహకరించినటువంటి మన స్కూల్ తల్లిదండ్రులకి, అలాగే మన స్కూల్ టీచర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.